74,000 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఆ భూమి మొత్తం మీద కూడా ప్రభుత్వ పెద్దల యొక్క కన్ను పడ్డది. ఇక్కడ ఎట్లా అయితే పేర్లు మార్చిండ్రో వేరే అన్ని చోట్ల కూడా అదే జరిగే అవకాశం ఉంటది. కాబట్టి 1,74,000 ఎకరాలకు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటి మీద కూడా మేము ఆగకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూమి. ఇన్నేళ్లు తెలంగాణలో పంచలేదు, కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒకనాడు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తక్షణమే భూదాన్ భూమిని కూడా పేద ప్రజలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజు మనం చూపించినటువంటి చైతన్యం, వెలుగుమట్ల ఆడబిడ్డలు చూపించినటువంటి చైతన్యం ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి ఇమ్మీడియట్ గా వాళ్ళకు తీసుకొచ్చి తక్షణమే జస్టిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అదే ప్రతిపక్షాలేమో మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మీకు జస్టిస్ చేస్తామని చెప్పిండ్రు. కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అన్యాయం జరిగిందంటే ఇమీడియట్ గా ప్రతిఘటన ఉండాల్సిందే. ఆ బ్లడ్, ఆ చైతన్యం తెలంగాణలో ఉన్నది. ఆ ప్రజలు ప్రతిఘటించడానికి